వెనక్కరండి వెనక్కరండి. బాబు మీకు స్టిక్కులు ఉన్నాయి కదా వెనకాల, స్టిక్కులు ఉంటే వెనకాల ఉండండి. స్టిక్కులు ఉండవు, దేని ముందుకు వస్తున్నాను. ముందుకు వెళ్తే వెనక్కి ఎట్లా వస్తున్నాను? ఎందుకు రాదు స్టిక్కున్నప్పుడు. సార్ అన్నా కొంచెం వెనక జరుగు. నువ్వు వెనక. Excuse me, please. You have a text message. మండల పార్టీ అధ్యక్షుడు నాయుడు గారు వర్ధిల్లాలి వర్ధిల్లాలి గారి ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి గారి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి వర్ధిల్లాలి గారి ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి గారి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. కేక్ మారిందా? కేక్ కూడా ఉందా? పైకి వెళ్ళమ్మా. పాండే పాండే పాండే.
అందరికీ నమస్కారం. దయచేసి అందరూ ముందుగా మీకు ఏర్పాటు చేసినటువంటి కుర్చీలో కూర్చుంటే మన ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి వివిధ రకాల బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. గౌరవ శాసనసభ్యుల వారి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి అందరూ కూర్చున్నట్లయితే మన కార్యక్రమాన్ని కొనసాగించాలి. దయచేసి ముందుగా అందరూ కూర్చున్నట్లయితే మన కార్యక్రమాన్ని కొనసాగించుకోవచ్చండి. వినయ్ అందరూ ముందు ఇక్కడ నిలబడకూడదు. అందరూ చేసి ముందు పోయి అందరూ ఖాళీ ఉన్నాయి. ముందు ప్రసవ ప్లీజ్ ప్రసవ అందరూ కూర్చోండి. దయచేసి అందరూ కూర్చున్నట్లయితే మన కార్యక్రమాన్ని కొనసాగించుకోవచ్చు. నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి వివిధ రకాల బాధ్యతలు స్వీకరించినటువంటి ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఎన్టీఆర్ అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. జోషన్న వెనక్కి రండి. జోషన్న నియోజకవర్గ పరిశీలనలో ఉపాధి వేదిక నివాసులకు వచ్చింది. 5 మండలం 6 మండల పార్టీ అధ్యక్షుడిని సాధారణ వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మాజీ మండల అధ్యక్షులైనటువంటి 6 మండల అధ్యక్షులు కూడా సాధారణ వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ అధ్యక్షులు, నియోజకవర్గ స్థాయి నాయకులందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మీడియా వాళ్ళు మాత్రం తప్పితే మిగతా వాళ్ళందరూ దయచేసి కూర్చోవద్దని కోరుతున్నాం. ఏమంటే మీడియా వాళ్ళు మాత్రం ఈ ప్రెసిడెన్స్ లో ఉన్నారు. మిగతా వాళ్ళు వెనుక మీకు ఏర్పాటు చేసినటువంటి కుర్చీలో కూర్చోవద్దని కోరుతున్నాం. కర్ణాటక చైర్మన్ జెపి రాజగోపాల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కేశవ వెంకటేశ్వర రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జొన్నవాడ దేవస్థానం చైర్మన్ తిరుమల అశోక్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గుచ్చి మున్సిపల్ చైర్మన్ మోహన్ సుబ్రజయ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జీవీఎం శేఖర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ ఎంపీపీలని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా 5 మండల పార్టీ ప్రధాన కార్యదర్శులని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నియోజకవర్గ స్థాయిలో వివిధ బాధ్యతలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వేదిక మీద ఉంచవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఐదు మండల పార్టీల జడ్పీటీసీని సాధారణ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. 1983 నుంచి ఈ రోజు వరకు పార్టీలో కొనసాగుతున్నటువంటి సీనియర్ నాయకులు మండలం నుంచి బొమ్మ సుబ్బారెడ్డి గారిని వేదిక మీద కోరుతున్నాం. కొడవలూరు మండలం నుంచి జీవీ శేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్లూరు మండలం నుంచి గుంటూరు శ్రీరామ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కోవూరు మండలంలో పాటూరు గ్రామానికి చెందిన గుంపాటి వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా
ఇందుకూరుపేట మండలం నుంచి బిఎం రావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. బుచ్చి టౌన్ నుంచి బషీర్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. బుచ్చి మండలం షేక్ పర్వీన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కోవూరు గ్రామ సర్పంచ్ యాకసిరి విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏటూరు శివరామకృష్ణారెడ్డి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారికి పూలమాలతో మొదటిగా సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు చేతుల మీదుగా కార్యక్రమాన్ని కొనసాగించుకోవడం జరుగుతుంది. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. అందరూ ఒకసారి టీవీ చేసి అందరూ రెడీగా ఉన్నారు. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. ఏంది నేను నిలబడి ఏ పని స్వామి వచ్చే నీ ప్లేస్కి వచ్చాయి. ఈ స్టేజ్ మీద వాళ్ళు కూడా ఎవరు దయచేసి ఇలా కూర్చునే వాళ్ళు కాదు, కొంచెం అలా లేకుండా ప్రతి ఒక్కరు కూర్చోవాలి. అది ఉంటే అది ఉంది అంటే అది తీసే ఇప్పుడు ముందుకు రా సర్దుకుందాము. స్టిక్ తీసి ముందుకు రండి. స్టిక్ తీసేసి నాకు అర్థం కాదు. స్టెప్ వెనక్కి జరుపుకోండి అందరా. నియోజకవర్గ స్థాయిలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి యూనిట్లు బూత్ ఇన్ఛార్జిగా ఎన్నిక కాబడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, అదే జిల్లా గౌరవ సర్పంచ్ నాయకులు జనార్దన్ గారిని ప్రాథమిక వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వెనకరండి, ఎందుకు ముందు ముందు వెళ్తున్నారు? వెనకరండి. అదేవిధంగా కాదు మేము కలిసి మండల మైనార్టీ అధ్యక్షులు వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఎస్సీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు ముసలి సుధాకర్, అదేవిధంగా ఎస్సీసీఎల్ మండల పార్టీ నాయకులందరినీ కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎస్టీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. వివిధ రకాల జిల్లా స్థాయిలో బాధ్యత కలిగినటువంటి నాయకులని, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులందరినీ కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నియోజకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరుగుతున్నటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందులో భాగంగా కోవూరు నియోజకవర్గంలో ఈరోజు క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శులకి, క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ ముందుగా మా తెలుగు తల్లి కార్యక్రమంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ ఒక 2 నిమిషాలు నిలబడుకోగలిగితే కార్యక్రమాన్ని సార్ నీ లైవ్ లో నీకు ఉంటే ఏం కాదు, జరిపే నీ ఛానల్లో వస్తుంది. ఛానల్లో రాదు, ఎందుకు రాదు? ఇదో నేను మైక్ పెట్టుకోవచ్చు, నా మైక్ ఆడ ఉంది. ఏడుంది? బాక్స్ కార్డు పెట్టున్నా. బాక్స్ అంకెందుకైతే నువ్వు పుల్ల ఒకటి పెట్టేసి ముందు పెట్టేసి మళ్ళీ అందరిని వెనకరమ్మంటే
రమేష్ అన్న వెనక్కి రండి, అందరూ వస్తారా? వెనక్కి డౌన్ చేస్తున్నా ముందు ఊరికి వెనక్కి రా అంటావు, నువ్వు వెనక్కి రావు. ఈరోజు ఈ కార్యక్రమానికి మన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి కోవూరు నియోజకవర్గం నుంచి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నెల్లూరు జిల్లా పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారికి, అలాగే చేతల వెంకటేశ్వర రెడ్డి అన్న గారికి, అలాగే పుల్లారెడ్డి అన్న గారికి, ఈ వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులకి, నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి నాయకులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో, గ్రామ స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ స్థాయి వరకు మండల పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి ప్రతి ఒక్క పదవిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచనల మేరకు ఈ 3 రోజులు పండుగ వాతావరణంలో మనం ప్రమాణ స్వీకారాలు చేయబోతున్నాం.
ఈ కాన్సెప్ట్ కి అర్థమే మార్చేశారు మన నాయకులు. ఈరోజు మీరందరూ ఈ ప్రమాణ పత్రం తీసుకొని మీరు పార్టీ నిర్దిష్టతకు నిబద్ధతకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేయబోతున్నారు. అంటే పార్టీకి ఒక్క అధినాయకులే కాదు, ఎమ్మెల్యేనే కాదు, గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త నాయకుడు కూడా ఈ పార్టీకి ఎంత అవసరమో ఎంత ముఖ్యమో తెలియజెప్పారు మన నాయకులు. కాబట్టి మీరందరూ మరోసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనం అందరం పైకి వేసి ఈ ప్రమాణ పత్రం చదవబోతున్నాము. అందరూ దయచేసి కొంచెం పైకి వేయండి. అందరూ కుడి చేయి ముందుకు చాపండి. మీ చేతిలో ఉన్న ఈ ప్రమాణ పత్రం తీసుకోండి. నేను చదువుతాను, మీరు ఇదంతా కూడా చెప్పాలని చెప్పి అజీజ్ భాయ్ చదువుతారు, మీరంతా కూడా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముందు వెనకరండి. ఏం ముందు ముందుకు పోతే గడ్డం తీస్తారే, గడ్డం కింద నుంచి తీస్తారే, నాకు అర్థం కాదు ఎట్లా తీయాలో. సునీల్ సునీల్ నేను చేయాలని చెప్పాను. అందరూ ముందుకు అలాగే లాపండి. ముందరవాళ్ళ మీద చేయదగిన ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు ఏమనరు. కాబట్టి దయచేసి అందరూ గుడి చేయి ముందుకు చెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇది నామమాత్రానికి ప్రమాణం కాదు. భగవంతుడు చాలా మంది ఉంటారు, కానీ మనల్ని నాయకులుగా ఎన్నుకున్నారు. మన ఊర్లో, మన గ్రామంలో, మన కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలకి సేవ చేసే ఒక అధికారం ఈ ప్రభుత్వం మనకిస్తుంది. ఈ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా బాధ్యతగా మనం చేయబోయే ఈ యొక్క ప్రమాణం. కాబట్టి మనస్సాక్షిగా చేయండి. ఏం చేసినా మనస్సాక్షిగా చేయాలి. సో స్టార్ట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటా. పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవా భావంతో, మనస వాచ కర్మణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో, అంకిత భావంతో తెలుగుదేశ ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తా. పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం.
వారికి సన్మానం చేసుకుంటాం. దయచేసి అందరూ కొంచెం సేపు కూర్చోవాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఎన్నిక కాబడినటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా అభినందన తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారికి, అదేవిధంగా మన నియోజకవర్గ పరిశీలకులు పుల్లారెడ్డి గారికి, వేదిక పడినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పార్టీలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో ప్రతి 2 సంవత్సరాల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ తదుపరి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బూత్ కమిటీ నుంచి గ్రామ కమిటీలు, యూనిటీ, క్లస్టర్, మండల కమిటీలు, మండల అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగానికి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం, పార్లమెంట్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగా ఈరోజు మనందరికీ కూడా ఈరోజు మండల స్థాయి వారు కూడా ఎంపికైన కంపెనీలు అందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈరోజు ఎన్నికైనటువంటి బూత్ కమిటీ సభ్యుల దగ్గర నుంచి మండల పార్టీ అధ్యక్షుల వరకు కూడా ఈరోజు చాలా గురుతరమైనటువంటి బాధ్యతలే పార్టీ మనపై పెట్టింది. ముఖ్యంగా గత 17 నెలల కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని మన నియోజకవర్గంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు ప్రసాద్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు యూపీఆర్ ఫౌండేషన్ ద్వారా వారు సొంత చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే ఈ కమిటీ ఆధ్వర్యంలో సంస్థాగత మన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు అన్ని కూడా మీ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. మీ ప్రాంతంలో మీరు పార్టీని గెలిపించాలంటే ఈ 17 నెలల కాలంలో మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వివరణతో పాటు మన సమస్యలు కూడా వారి శాసనసభ్యులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మీ అందరూ కూడా పడతారు. అభివృద్ధి ఎప్పుడు సెలవు తీసుకున్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, కాన్స్టిట్యున్సీ వరకు ఇంతమంది గొప్ప గొప్ప నాయకుల్ని మన తెలుగుదేశం పార్టీ తయారు చేసుకోవడానికి భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ, మీరు నాయకులు, మీరు ఈ పార్టీ కోసం పనిచేయాలి, మీ గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం మీరే నాయకులు, వాళ్ళకి మీరే అండదండలు. ఎందుకంటే ఏ గ్రామమైనా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 82 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒక 2-3 నాయకులు తప్పకుండా అవసరం. ఎందుకంటే వాళ్ళకి అత్యవసరంగా ఏదైనా పని వచ్చిందంటే ఇక్కడ మా నాయకుడు ఉన్నాడు, మేము ఆయన దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది అనే భావాన్ని మీరు ప్రతి ఒక్కరికి, ఆ గ్రామ ప్రజలకి కల్పించాలని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి నాయకుడికి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాయకత్వం అనేది ఊరికే రాదు. ప్రజలు మీ దగ్గరికి వచ్చినప్పుడు, స్థానిక సమస్యలు ఉన్నప్పుడు, ఆల్రెడీ మనకి అక్కడ స్థానికంగా సచివాలయాలు ఉన్నాయి, మన ప్రభుత్వం తరఫున అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు. మీ దగ్గరికి తీసుకొచ్చిన ప్రజలు తీసుకొచ్చిన సమస్యల్ని మీరు అధికారులతో చర్చించి
వాళ్ళకి ఏది కావాలో అది మనం ఏ రకంగా చేయగలమో మీ వల్ల అయితే మీరు అక్కడే దాన్ని పరిష్కరించి, అలా కాకపోతే నా దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్రజలకి ఉన్న సమస్యని పరిష్కరించాలని ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుల్ని, కార్యదర్శుల్ని, నేను ఇక్కడ ఉన్న వాళ్ళని, క్లస్టర్ ఇన్ఛార్జుల్ని, బూత్ ఇన్ఛార్జుల్ని, ప్రతి ఒక్కరు వాళ్ళందరినీ కూడా నేను ఇదే కోరుకుంటున్నాను. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీకు, ఎందుకంటే వారంలో ఒక్క రోజైనా మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామంలో వారంలో ఒక్క రోజు కొన్ని గంటలు మీరు కేటాయించి అక్కడున్న సచివాలయ సిబ్బందితో కలిపి ప్రజలతో కలిపి తిరిగి వాళ్ళ సమస్యలు చేయగలిగితే ఏ గ్రామంలో కూడా సమస్య అనేది ఉండదని చెప్పి నేను మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నేత నారా లోకేష్ గారు, మన మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ గారి ఆత్మీయ ఆశీర్వాదంతో ఈ పార్టీని ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారంటే ప్రతి దాంట్లో ఒక బిడ్డగా వారసత్వం అందిపించుకోవడం చాలా మామూలు విషయం. కానీ ప్రజల కోసం స్థాపించిన, పేద ప్రజల కోసం స్థాపించిన ఇటువంటి పార్టీ పక్కాన్ని ముందుకు పట్టుకొని ముందుకు తీసుకెళ్లాలంటే అది చాలా కష్టతరమైన పని. కానీ మన నాయకులు ఈ రోజుకి ఇంతమంది తెలుగుదేశం పార్టీలో ఇంత బలం ఉంది, ప్రతి కార్యకర్త నేను తెలుగుదేశం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ జెండా భుజాలు వేసుకొని వాళ్ళు అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా పార్టీని కాపాడగలిగారంటే ఆ పార్టీకి ఉన్న ప్రతిష్ఠిత ఎంతలో మీరందరూ గుర్తించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఒక్కటే మీ అందరికీ చెప్పగలను, ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా, సామాన్య ప్రజలైనా, ఎవరైనా కూడా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను. ఇది నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను. ఏ కార్యకర్తకైనా ఎటువంటి కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటానని చెప్పి మరీ తెలుపుకుంటాను. అదేవిధంగా మీరు కూడా మీ గ్రామాల్లో అండగా నిలబడి వాళ్ళ సమస్యను తీర్చే విధంగా నా దగ్గరికి ఎటువంటి సమస్యలున్నా తీసుకొని మీరు రావచ్చని చెప్పి నేను చెప్తున్నాను. గ్రామ పార్టీ అధ్యక్షుడికి ఈ రోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు నా దగ్గరికి రావాలంటే మీకు నాకు మధ్యలో ఇంకొక నాయకుడు అవసరం లేదు. నేరుగా ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరు నేరుగా నా దగ్గరికి వచ్చి మీ సమస్యలు తీర్చుకోవచ్చు. కాబట్టి ఈ రోజు మనం ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. దీన్ని మనం లోకేష్ బాబు మనకి ఏ రకంగా అయితే దిశానిర్దేశాలు మనకి ఇచ్చారో ఆ రకంగా మనం వారానికి ఒక రోజు తప్పకుండా గ్రీవెన్స్ ని కూడా జరుపుకోబోతున్నాం రాబోయే రోజుల్లో. కాబట్టి ఎటువంటి సమస్యలున్నా మనం తీర్చుకుంటాం. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్తున్న మన నాయకుడికి మనం అండగా ఉండాలని చెప్పి కూడా ఈ రోజు మనం ప్రమాణం చేయడం జరిగింది. తప్పకుండా పార్టీ కోసం మీ టైం వారంలో ఒక్క రోజున వెచ్చించి పార్టీని ఇంకా ప్రతిష్టతో ఇంకా పెంచి కోవూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీకి తిరుగు లేదు అని చెప్పి ఈ కార్యకర్తలందరూ కూడా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు మన పార్టీ మండల పార్టీ అధ్యక్షుడికి వాళ్ళకి కొంచెం సన్మానం చేసుకుంటాం, కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి. మండల పార్టీ అధ్యక్షులు అందరూ మండల పార్టీ అధ్యక్షులు పాత్రలు గడికి లెఫ్ట్ సైడ్ రండి, పాతోళ్ళు గడికి లెఫ్ట్ సైడ్ రండి.
కొత్తగా నియమించబడిన ఆరుగురు మండలాధ్యక్షులు వరుసగా వెళ్ళాలి. కొత్తగా నియమించబడిన 6 మండలాధ్యక్షులు. సార్ వెనక్కరండి సార్. అదేవిధంగా ఇప్పుడు 83 నుంచి పార్టీని నమ్ముకొని పార్టీకి సేవలు అందించి ఇప్పుడు వరకు అయిపోయిందా? వెనకరండి వెనకరండి వెనకనా ఇదిగో అమ్మలు ఎవరైనా వెనకనా అందరూ ఒకసారి తప్పక కొట్టాలి. ఇప్పుడు పార్టీ సీనియర్ నాయకులు 83 నుంచి తెలుగుదేశం 1983 నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి వివిధ రకాల సేవలు అందిస్తున్నటువంటిది. అధికారంలోకి వచ్చేందుకు మన సాయ శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరినీ కూడా ఒక్కసారి వేదికకు రావాలని కోరుతున్నాం. వాళ్ళ పేరు చదువుతారండి వరుసగా. దయచేసి ఇక్కడ స్టేజ్ ముందున్నటువంటి నాయకులందరూ కూడా ఖాళీ చేస్తే వాళ్ళని ఒకసారి వేదికకి రావాలని కోరుతున్నాం. బుచ్చి మండలం బొమ్మ సుబ్బారెడ్డి, కొడలూరు మండలం డివిఎన్ శేఖర్ రెడ్డి గారు, వెల్లూరు మండలం నుంచి కొడ్డూరు శ్రీరాములు గారు, కోవూరు పాటూరు గ్రామం గురపాటి రవీంద్ర రెడ్డి గారు, అదేవిధంగా పాలూరు వెంకటేశ్వర్లు గారు, ఇందుకూరుపేట మండలం నుంచి పిఎల్ రావు గారు, బుచ్చి టౌన్ నుంచి బషీర్ గారిని కోరుతున్నాం. పాలూరు వెంకటేశ్వర్లు గారు, గురపాటి రవీంద్ర రెడ్డి గారు. మనిషి అర్థమేమని చెప్ప ముందుండే వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి. వెళ్ళేదానికి దారి ఎందుకు పోతిరెడ్డిపల్లి గ్రామంలో సీనియర్ నాయకులు వెన్నపూస ఓపెన్ రెడ్డి గారు మీరు కూడా వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మన్నపోయిన చెంచు కిషోర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. సైడ్ రమ్మనండి. సుధాకరణ 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 పిలు సుధాకరణ అడ్డం పడతావుడు.
అన్నా స్వామి వెనక్కి రండి స్వామి. అక్కడే ఉన్నాం వాళ్ళు. అందరికీ ఇక్కడ ఈరోజు మనం ముందున్న మండల పార్టీ అధ్యక్షుడికి, ఇప్పుడు ఎక్స్ మండల పార్టీ అధ్యక్షుడికి, ఇప్పుడు అయిన మండల పార్టీ అధ్యక్షుడికి సన్మానం చేసుకోవడం జరిగింది. అలాగే 83 నుంచి పార్టీని కనిపెట్టుకొని వాళ్ళ భుజాల పైన మోస్తున్న సీనియర్ నాయకుడికి సన్మానం చేసుకోవడం జరిగింది. ఇదే రకంగా ప్రతి నాయకుడు ఎదగాలని, పార్టీకి అండగా నిలబడాలని, పార్టీ తప్పకుండా మిమ్మల్ని అందరినీ గుర్తిస్తుందని చెప్పి తగిన పదవులు అన్ని వస్తాయి కాకపోతే ఓర్పుగా ఉండాలి అందరూ. కాబట్టి మీరందరూ కూడా పార్టీకి అండగా ఉండాలని, ఏ సమస్య నా దగ్గర వాళ్ళు మరీ చెప్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకుడికి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా కింద భోజనాలు అరేంజ్ చేస్తున్నాయి, అందరూ భోజనం చేసేదాన్ని అందరినీ కోరుకుంటున్నాను. ఆడ లేదేమో అనుకొని ఓ అయ్యప్ప స్వామి నువ్వేముంటుంది అంత స్వామి దయచేసి సైడ్ ఇవ్వండి. సైడ్ ఇవ్వండి. దయచేసి సైడ్ ఇవ్వాలి. సీనియర్ సైడ్ ఇవ్వాలి. మేనేజర్ సైడ్ ఇవ్వాలి. మీరు ప్లీజ్ సైడ్ ఇవ్వండి. ఇంకో ప్రోగ్రామ్ ఉంది అక్కడ. అందులో దయచేసి సైడ్ ఇచ్చేసేయండి. అందరూ అర్థం చేసుకోండి. ఇక్కడ ఇంకా ఎంతో మంది తెలుగుదేశం నాయకులు 80 నుంచి ఉన్నారు. అలాగని వాళ్ళని ఇక్కడికి పిలవలేకపోయామని చెప్పి ఏమనుకోవద్దు. ఎందుకంటే ఒక 10 మందికి చేయాల్సిన సమయం తక్కువ ఉన్నందువల్ల ఒక కలెక్టర్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దానివల్ల ఇక్కడికి పిలిచి 10 మందిని చేశాము. మిగతా అందరికీ కూడా మాకు సహకారం తప్పకుండా ఉంటుంది. సైడ్ ఇవ్వండి. దయచేసి సైడ్ ఇవ్వండి. సైడ్ ఇవ్వండి. పరమ సీనియర్ నాయకులు కూడా ఖచ్చితంగా పిల్లలకు సన్మానం చేయబడి వీరేంద్ర నాయుడు గారిని చిన్న సత్కారం
ఆపేస్తున్నా లైవ్ మేడం వెళ్ళిపోయారు.